ఫస్ట్ థింగ్ తీసి పెట్టుకునే పళ్ళ సెట్టు ఎలా తీయాలి? ఎలా పెట్టుకోవాలి? అనేది చూద్దామండి. ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీత్ సెట్ ఇచ్చేసిన తర్వాత ఇంక దాన్ని మీరే తీయాలి, మీరే పెట్టుకోవాలి. డెంటిస్ట్ ఎవ్రీ టైమ్ మీ పక్కన ఉండరు. కింద సెట్ ముందు పెట్టుకోవాలా? పైది ముందు పెట్టుకోవాలా? అనేది చూద్దాం. సో, ఎప్పుడైనా టీత్ సెట్ పెట్టుకునేటప్పుడు మొత్తం మీరు ఇలా పెట్టుకోవాలి అనుకుంటే మౌత్ చాలా పెద్దగా ఓపెన్ చేయాల్సొస్తదండి. అలా కాకుండా దీన్ని హాఫ్ ఇట్లా రొటేట్ చేసి లోపలికి పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. సో, ఆల్వేస్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా గూడా కింద పళ్ళ సెట్‌ని ముందు పెట్టుకోవాలి. సో, ఇలా తీసుకువెళ్ళి ఇలా పెట్టుకోవాలి. ఈ టీత్ సెట్‌లో 2 సైడ్స్ ఉంటాయండి. ఒకటి టీత్ ఉండే సైడ్ ఉంటుంది. ఇంకొకటి ఇన్నర్ సైడ్ అనమాట. టిష్యూ సైడ్ అంటాం దీన్ని. ఈ టిష్యూ సైడ్ వెళ్ళి మీకు అచ్చు తీసుకున్న సర్ఫేస్ అంటే లోపలున్న ఎముక పైన సీట్ అవ్వాలి. సో, అది కరెక్ట్‌గా కూర్చుందా లేదా అని చూడ్డానికి లోపల పెట్టుకున్న తర్వాత ఈ 2 ఫింగర్స్‌తో ఈ వెనక పళ్ళ పైన పెట్టి ఇలా ప్రెస్ చేయాలనమాట. సో, ఆటోమేటిక్‌గా అలా చేస్తే అది వెళ్ళి నీట్‌గా ఆ ప్లేస్‌లోకి లాక్ అయిపోతుంది. లోవర్ సెట్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అప్పర్ టీత్ సెట్ పెట్టుకోవాలి. అప్పర్ టీత్ సెట్ పెట్టుకునేటప్పుడు టీత్ సర్ఫేస్ కిందకుండాలి. సేమ్ ఇది కూడా హాఫ్ సర్కిల్ లాగా ఇలా తీసుకొని వెళ్ళి ఇలా పెట్టుకోవాలి. దీనిలో గూడా టిష్యూ సర్ఫేస్ ఇలా నీట్‌గా ప్యాలెట్ అంతా గూడా రికార్డ్ అయ్యి ఉంటుందండి. కింద సెట్ లాగా కాదు. ఇలా ఉండదు. ఇది ఫుల్ ప్లేట్ ఉంటుందనమాట. సో, కాబట్టి మీరిది పెట్టుకున్న తర్వాత థంబ్ ఫింగర్‌తో ఈ ప్లేట్ దగ్గర సెంటర్‌లో ఉన్న ఈ పార్ట్ దగ్గర ఇట్లా ప్రెస్ చేస్తే లోపలున్న టిష్యూ సర్ఫేస్‌కి నీట్‌గా సీల్ అయిపోతుంది. సో, 2 టీత్ సెట్స్ ప్రాపర్‌గా సీట్ అయ్యాయా లేదా అని చెక్ చేయడానికి నోట్లో పెట్టుకున్న తర్వాత మీరు క్లోజ్ చేస్తే ఇవి 2 ఇట్లా నీట్‌గా కలవాలి. సో, పళ్ళన్నీ దగ్గరికి రావాలనమాట. సో, అవి అలా లాక్ అవుతున్నప్పుడే వెనక పళ్ళన్నీ టచ్ అవుతున్నప్పుడే అది కరెక్ట్‌గా సీట్ అవుతున్నట్టు. టీత్ సెట్ సరిగా సీట్ అవ్వకుండా మీరు కొరికితే అది పక్కన స్కిన్‌కి గుచ్చుకుని లేదంటే ఎముకకి ప్రెస్ అయ్యి అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తీయడం గూడా నేర్చుకోవాలి. సో, తీసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం పై సెట్‌ని రిమూవ్ చేసేయాలనమాట. సో, పై సెట్ తీసేటప్పుడు ఈ ఫింగర్‌తో ఇక్కడ వెనకున్న ప్లేట్ దగ్గర ఫింగర్ పెట్టి కిందకి డౌన్ పుల్ చేస్తే లాక్ అయిన ఎయిర్ రిలీజ్ అయ్యి పై సెట్ వచ్చేస్తుంది కిందకి. అండ్ లోవర్ టీత్ సెట్ రిమూవ్ చేసేటప్పుడు థంబ్ ఫింగర్‌తో ఇట్లా అనాలి. సో, మౌత్‌లో ఫింగర్ పెట్టి థంబ్ ఫింగర్‌తో ఇట్లా ఎలివేట్ చేస్తే ఆ ఎయిర్ సీల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈజీగా బయటకొచ్చేస్తది. అండ్ మీరు వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పళ్ళ సెట్ పెట్టుకునేటప్పుడైనా, తీసేటప్పుడైనా కూడా కూర్చున్న పొజిషన్‌లోనే ట్రై చేయండి. ఎత్తుగా నుంచుని తీసేయడం, పెట్టుకోవడం చేస్తే అది జారి కింద పడితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎలాంటి మెటీరియల్‌తో చేసిన టీత్ సెట్ అయినా కూడా అది ఫ్లాంజెస్ విరిగిపోవడమో, లేదంటే ఈ టీత్ సెట్ నుంచి సెపరేట్ అవ్వటమో జరుగుతుంది. సో, కాబట్టి ఎక్కువ హైట్‌లో నుంచుని పెట్టడం, తీయడం గాకుండా కూర్చున్న పొజిషన్‌లో తీసి పెట్టడం ట్రై చేయండి. టీత్ సెట్ తీసిన ప్రతిసారి మీరు దాన్ని ఒక బౌల్స్ ఇస్తారండి డెంచర్ ప్లేస్‌మెంట్ కోసం. లేదంటే మీరు ఇంట్లో అయినా గూడా ఒక క్లోజ్డ్ లిడ్ ఉండే బౌల్‌లో వాటర్ ఫిల్ చేసి ఈ సెట్ మొత్తం ఫుల్‌గా వాటర్‌లో డిప్ అయి ఉండేలాగానే పెట్టాలి. సో, ఎయిదర్ ఉంటే మౌత్‌లో ఉండాలి. లేదంటే వాటర్‌లో ఉండాలి. మీరు టేబుల్ పైన అట్లా వదిలేస్తే ఈ మెటీరియల్ ష్రింక్ అయిపోతుంది. ఆ చేంజెస్ మనకి కనపడే అంత మేజర్‌గా అవ్వకపోవచ్చు. బట్ లోపల తీసుకున్న ఇంప్రెషన్ సర్ఫేస్‌కి కరెక్ట్‌గా అడాప్ట్ అవ్వదు. సో, కాబట్టి టీత్ సెట్ తీస్తే మాత్రం కంపల్సరీ వాటర్‌లోనే పెట్టాలి. అండ్ నైట్ టైము అసలు మౌత్‌లో సెట్ పెట్టుకోకూడదండి. మనం తీసుకున్న మెజర్‌మెంట్ లోపల టిష్యూ సర్ఫేస్‌ది కాబట్టి దానికి ప్రెషర్ ఉండగూడదు. సో, కొంత టైం అయినా గూడా అది ప్రెషర్ లేకుండా ఉండి బ్లడ్ సప్లై బావుంటేనే ఎముక అరిగిపోవడం అనేది ఎక్కువగా అవ్వదనమాట. సో, నైట్ టైమ్ కంపల్సరీ మీకు బాగా అలవాటయిపోయాక కూడా డే అంతా పెట్టుకోవచ్చు, తినేటప్పుడు పెట్టుకోవచ్చు గానీ, నైట్ టైమ్ మాత్రం తీసి వాటర్‌లోనే పెట్టాలి. కమింగ్ వీడియోలో తీసి పెట్టుకునే పళ్ళ సెట్‌తో స్పీచ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? న్యాచురల్‌గా ఉండేలాగా మాట్లాడాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చూద్దామండి. థ్యాంక్ యూ.